వాటిల్లు. వెల్కమ్ టు సంతోషం టీవీ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 70% నెరవేర్చామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశంలో తెలియజేశారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుతూ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని మన విజనరీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నిత్యం శ్రమిస్తున్నారని, అదేవిధంగా గత సంవత్సర కాలంలో అధికారంలోకి రాగానే పెన్షన్ 1000 రూపాయలు పెంచడం జరిగిందని, పెంచిన పెన్షన్తో పాటు 3 నెలల బకాయిలను కూడా చెల్లించడం జరిగిందని, కొత్త పాత మొత్తంగా 20,000 రోడ్లు వేశామని, రాష్ట్ర వ్యాప్తంగా MSME పార్కులు స్థాపించామని, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే కొన్ని వేల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. ఈ మధ్య కాలంలో ప్రతిపక్షం వారు అర్థం లేని ర్యాలీ నిర్వహించారని ఎద్దేవా చేశారు. నమస్కారాలు. ఈరోజు జూన్ 6వ తారీఖు సుమారు సంవత్సర కాలం ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ గత పరిపాలన మీద పూర్తి స్థాయిలో విభేదిస్తూ ఈ రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర యువతకి మంచి చేకూర్చాలంటే ఒక అనుభవమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు కావాలని, ఒక మంచి ఉద్దేశం ఉన్నటువంటి నాయకులు కావాలని, ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజానికాన్ని అందరూ కూడా మనం అభినందిస్తూ, ఎందుకంటే ఈరోజు శాసనసభ్యులుగా నేను గజపతినగర్ నియోజకవర్గం నుంచి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు గజపతినగర్ నియోజకవర్గం ప్రజానికం అందరూ కూడా 55% ఓటేసి నన్ను గెలిపించడం అంటే చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే కొత్తగా ఒక అభ్యర్థి, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న తక్కువ టైంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. దాన్ని స్వాగతిస్తూ ప్రజలందరూ కూడా ఒక మంచి ఓటింగ్ వేసి గెలిపించారు. మరి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు మంత్రి శాఖలో కూడా నాకు స్థానం కల్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు విజయనగరం జిల్లా అభివృద్ధిలో మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులకి అవకాశాలు కల్పించడంలో నా వంతు కృషి చేయడానికి ఈ మంత్రి శాఖలో ఉండడం చాలా అదృష్టం కింద భావిస్తూ, మరి సంవత్సర కాలంలో రాష్ట్రమంతా కూడా అంటే రాష్ట్ర పరిపాలన గత సంవత్సరం అప్పచెప్పినప్పుడు ఒక దయనీయ స్థితి ప్రభుత్వానికి ఉంది. సుమారు 10 లక్షల కోట్ల అప్పు ఉంటుంది. అప్పు కన్నా ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆలోచించే పరిస్థితి మొత్తం ప్రపంచం అంతా ఉంది. ఆంధ్రప్రదేశ్ అనే బ్రాండ్ని కూనీ చేసి పెట్టుబడులు అనేవాళ్ళు ఇక్కడ రావడానికి కూడా భయపడే పరిస్థితి గత పాలకులు చేశారు. కేవలం అప్పు చేసి పరిపాలన చేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిపాలన అభివృద్ధి చేయాలి, సంక్షేమం ఇవ్వాలి, నాయకత్వం ఇవ్వాలి, రాష్ట్ర భవిష్యత్తుకి ఒక మంచి అవకాశాలు ఇవ్వాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో గడిచిన సంవత్సర కాలంలో మన పరిపాలన అంతా చూసాం. వాళ్ళు చెప్పినటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ మేము చేయట్లేదని చెప్పి రీసెంట్గా వాళ్ళు ర్యాలీ చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు, గత పరిపాలనలో సంవత్సర వ్యవధిలో వాళ్ళు చేసినటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ ఎన్ని నెరవేరాయి, ఈరోజు సంవత్సర కాలంలో మేము ఎన్ని ప్రామిసెస్ నిలబెట్టుకున్నాము అనేది విశ్లేషణ వాళ్ళు కూడా చేసుకోవాలి. నాకు తెలుసు గత పరిపాలనలో వాళ్ళ పెన్షన్ కేవలం 250 రూపాయలు పెంచారో తప్పించి ఎటువంటి ఎలక్షన్ ప్రామిస్ కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం 4,000 రూపాయలు పెన్షన్ పెంచడమే కాకుండా 3 నెలల పాత పేమెంట్ కూడా 1,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిన పరిస్థితి ఏదైతే ప్రామిస్ చేశామో అది కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంతో నిరుపేదలకి చాలా ఆనందంగా ఉన్నారు. 4,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం. మరి అంతేకాకుండా ఈరోజు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గత పరిపాలనలో ఎంప్లాయీస్ శాలరీస్ కూడా చాలా లేట్గా డిలేడ్గా వచ్చాయి. కొంతమంది శాలరీస్ అయితే 2-3 నెలలు కూడా వచ్చాయి. అవి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ శాలరీస్ క్లియర్ చేయడం,
ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖు శాలరీ పడే దిశగా ఈరోజు ప్రభుత్వం యంత్రాంగం నడుస్తుందంటే ఈరోజు ప్రజలందరూ కూడా వాటిని అభినందిస్తూ స్వాగతిస్తున్నారు. మరి అంతేకాకుండా మన డిఎస్సి ఎగ్జామ్, గత పాలకులు డిఎస్సి ఎగ్జామ్ తీస్తాము, వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. కనీసం ఒక్కసారి కూడా వాళ్ళు డిఎస్సి తీయలేకపోయారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,500 పోస్టులు కూడా ఈరోజు డిఎస్సి ద్వారా మనం తీయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా పరీక్ష కూడా జరుగుతుందంటే దాన్ని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా అధికారంలోకి వచ్చాక ఎన్నో రోడ్లు, సుమారు 20,000 కిలోమీటర్ల రోడ్లు మళ్ళీ మనం చేస్తున్నాం. గత పాలకుల రోడ్లు ఎంత దయనీయ స్థితికి తీసుకెళ్ళిపోయారంటే చాలామందికి ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే జర్నీ గత పాలకులు చేశారు. ఎందుకంటే దానికి ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలో గత ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితి గత పాలకులు చేశారు. ఈరోజు విజయనగరం జిల్లాలో సుమారు 400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు 200 కోట్ల వర్క్లు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి ఈరోజు జిల్లాలో వర్క్స్ చేశామంటే ఖచ్చితంగా మనందరం కూడా అభినందించాలి. మరి అంతేకాకుండా ఈరోజు ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఈరోజు 217 G1 క్యాన్సిల్ చేస్తూ వాళ్ళు కూడా మత్స్యకార సేవలు అని చెప్పి వాళ్ళకు కూడా 20,000 రూపాయలు ఇవ్వడం అంటే ఖచ్చితంగా మనం కూడా అభినందించాలి. అది కూడా ఒక ఎలక్షన్ ప్రామిస్, అది కూడా మేము నెరవేర్చామని కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మరి అంతేకాకుండా ఈరోజు అన్నా క్యాంటీన్లు, గత పాలకులు అన్నా క్యాంటీన్లు మరి ఎందుకు దాని ప్రభుత్వం మీద పెద్ద భారం కూడా పడవదు, కానీ ఈరోజు ఆ క్యాంటీన్లు గత పాలకులు అంటే పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేసి దాన్ని వినియోగం అంటే దాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే అన్నా క్యాంటీన్స్ మళ్ళీ ఓపెన్ చేసి సుమారు 203 అన్నా క్యాంటీన్స్ కూడా ఈరోజు ఓపెన్ చేసి దాన్ని ఫంక్షనింగ్ తీసుకొచ్చాం. అంతేకాకుండా ఈరోజు మేజర్ పంచాయతీస్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా అన్నా క్యాంటీన్ పెట్టాలి. ఎందుకంటే ఈరోజు మేజర్ పంచాయతీస్ ఎక్కడైతే ఉన్నారో పాపులేషన్ 10,000 ఉన్నాయో వాటికి కూడా అన్నా క్యాంటీన్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ప్రతిపాదించి ఎవరికైతే పేదలు ఉన్నారో వాళ్ళకి భోజనం కల్పించాలని ఒక మంచి ఉద్దేశం ఇది ప్రభుత్వం చేస్తుంది. మరి అంతేకాకుండా ఈరోజు దేవాలయాలు కూడా అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైంకి తక్కువ రేట్లో అన్నం పెట్టడమే కాకుండా అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నామంటే మనం అభినందించాలి. మరి అలాగే గత పాలకులు చెత్త పన్ను అని చెప్పి చెత్త పన్ను వసూలు చేసి ఆ పన్నుకు కూడా సరైన ఆడిట్ సిస్టమ్ లేకుండా ఖర్చు చేశారు. ఈరోజు ఆ చెత్త పన్ను రద్దు చేయడంతో పాటు మరి 83 లక్షల టన్నును కూడా మనం ఈరోజు క్లీన్ చేసి రాష్ట్రానికి ఏదైతే 83,000 టన్నులు చెత్త ఎక్కడైతే పొడిపోయిందో అవన్నీ కూడా క్లియర్ చేసి ప్రభుత్వం సుమారు మోర్ దెన్ 1,000 crores రూపీస్ ఖర్చు పెట్టి అవన్నీ క్లియర్ చేయడం కూడా జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ధాన్య కొనుగోళ్ళు సుమారు 1,674 కోట్ల రూపాయలని గత పాలకులు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా క్లియర్ చేశామంటే అది కూడా ప్రజానికం అందరూ కూడా తెలిసి అభినందిస్తున్నారనే సంగతి కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చాక 4,500 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే దాన్ని కూడా మనందరూ కూడా విశ్వసించి అభినందించాలి. అంతేకాకుండా ఈరోజు 94 కేంద్రాల్లో 2025-26 బడ్జెట్లో బీసీల కోసం 47,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించడం జరిగింది. మరి అంతేకాకుండా చాలా ఎలక్షన్ ప్రామిస్ ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల మరి ఈ ప్రభుత్వం తాలూకు అభివృద్ధి పట్ల పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామన్న భరోసాతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రూపంలో వస్తున్నాయి. అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా 175 పార్క్స్లో 50 పార్క్స్ కూడా ఈరోజు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగింది. ఒక 11 పార్క్స్ కూడా ఇనాగ్రల్ చేసి ఆల్రెడీ ప్లాటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి చేకూర్చడానికి ఎటువంటి పరిపాలన చేయాలన్న దాని మీద కూడా కానీ వాళ్ళకి ఆదాయం పెంచే విధానం ఎలా తీసుకురావాలి, వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని మనం ఎలా తీసుకురావాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీని కూడా పవర్టీ లైన్ నుంచి పైకి తీసుకెళ్ళి రావడానికి కూడా కొత్త ఆలోచన చేసి P4 మోడల్ అని కొత్తగా తీసుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మోడల్ P4 విధానం అని. ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో చాలామంది కార్పొరేట్ని తీసుకొచ్చి ఈరోజు ఒక కుటుంబాన్ని బంగారు కుటుంబం కింద మీరు అడాప్ట్ చేసుకొని ఆ కుటుంబాన్ని మంచి చెడ్డ ఏ రకంగా మనం తీసుకురావాలి, అలా ఆర్థిక పురోగతి ఏ రకంగా చేయాలి, వాళ్ళ తాలూకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళు ఏ రకంగా
పైకి తీసుకొచ్చేదానికి వాళ్ళు కార్యాచరణ చేయాలని ఒక మంచి ఆలోచన ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే చాలామంది ఈరోజు స్వాగతిస్తూ దాంట్లో ఎన్రోల్ అయ్యి మేము కొన్ని గ్రామాలు దత్తత తీసుకుంటాం, మేము కొంతమంది ఇల్లులు తీసుకుంటాం, కొంతమంది హౌస్ హోల్డ్ కొన్ని కుటుంబాలు తీసుకుంటామని ముందుకు వస్తున్నారంటే అది కూడా ఈ ప్రభుత్వం తాలూకా మంచి సదుద్దేశం అని కూడా చెప్పుకోవాలి. మరి అంతేకాకుండా ఈరోజు మండల స్థాయిలోని, నియోజకవర్గ స్థాయిలోని, జిల్లా స్థాయిలోని, స్టేట్ లెవెల్లోని విజన్ డాక్యుమెంట్స్ తయారు చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా చేస్తే బాగుంటుందని పెద్ద ఎత్తున విశ్లేషణ చేస్తూ పరిపాలన కూడా మనం గమనించాలి. మరి ఎటువంటి ఆపర్చునిటీస్ ఈ యువతకు కల్పించాలి, ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ యువత కల్పించాలి, ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ యువత కల్పించాలని కూడా ఒక ప్రోగ్రామ్ కూడా జరిగింది. మరి అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఈరోజు ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి ప్రతి నెల రోజులకు ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకొని ఏ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అవన్నీ కూడా మేము మానిటర్ చేస్తూ అడ్మినిస్ట్రేటర్తో కలిసి పనిచేసే దానికి పూర్తి స్థాయిలో మేము అందరూ చేస్తున్నామంటే ఈరోజు ప్రజానికి అందరూ కూడా దాన్ని వాచ్ చేస్తూ అభినందిస్తున్నారని కూడా తెలియజేసుకుంటున్నారు. మరి అంతేకాకుండా ఈరోజు పెద్ద ఎత్తున యువకులందరూ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనం చూస్తున్నాం. ప్రతి యూనివర్సిటీని కూడా మళ్ళీ రీవ్యాంప్ చేస్తూ ఏ రకమైనటువంటి యూనివర్సిటీ చేయాలి, ఎలా మనం చేసుకోవాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా బాగా చేసుకోవాలి. మా యువ నాయకులు లోకేష్ గారు పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ సిస్టమ్ని, ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి ఎసెట్స్ కావాలి, హ్యూమన్ ఎసెట్స్ కావాలి. ఒక మంచి ఎసెట్ క్రియేట్ చేయగలిగితే, ఒక నైపుణ్యం ఉన్నటువంటి యువకులను తయారు చేయగలిగితే ఖచ్చితంగా దేశానికి, మన రాష్ట్రానికి ఒక మంచి ఎసెట్ క్రియేట్ అవుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారు ప్రతి స్కూల్ని, ప్రతి కాలేజ్ని, ప్రతి యూనివర్సిటీని కూడా రీవ్యాంప్ చేస్తూ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా రివ్యాంప్ చేయడం కూడా జరుగుతుంది. మనం గమనిస్తున్నాం. ప్రతి ఇష్యూను కూడా ఆయన జాగ్రత్తగా హ్యాండిల్గా చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు రేపు జరగనటువంటి షైనింగ్ స్టార్స్ అని అవార్డ్స్ కూడా పిల్లలకి ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుందంటే మనందరం కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభుత్వంలో మమేకం చేస్తూ అభివృద్ధిని పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలని, ఇన్పుట్స్ ఏవైతున్నా దాన్ని కూడా కరెక్ట్ చేసి పరిపాలన చేస్తున్నామంటే దాన్ని కూడా మనం స్వాగతించాలి. అంతేకాకుండా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్, గతంలో మనం మీ సేవ చూసాం. మీ సేవలో ఎటువంటి సర్వీసెస్ అయితే సింప్లిఫై అయ్యాయో మరి అంతే సింప్లిఫై, అంతకన్నా ఎక్కువగా ఈరోజు వాట్సాప్లో సుమారు మోర్ దెన్ 300 సర్వీసెస్ సింప్లిఫై చేస్తూ వాట్సాప్ గవర్నెన్స్లో ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి అందిస్తున్నారంటే అది కూడా సంవత్సర కాలంలో ఖచ్చితంగా అది మెరుగైన డెవలప్మెంట్ అనేది కూడా ఈ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవన్నీ కూడా మరి ప్రజలు వాచ్ చేస్తున్న సమయంలో వీళ్ళు గత పాలకులు మన 4వ తారీఖున వచ్చి ర్యాలీ చేసి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో పోతే మాకు తెలియదు. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పని, ప్రతి అభివృద్ధి, ప్రతి సంక్షేమం కూడా ఈరోజు ప్రజల కోసం, ప్రజల తాలూకా మంచి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గడిచిన సంవత్సర కాలంలో మేము ఆయనతో పాటు ఉంటున్నాం. ఆయన సుమారు ప్రతి నిమిషం కూడా ఈరోజు రాష్ట్రం కోసం స్పెండ్ చేస్తూ ఆయన పర్సనల్ టైం కూడా కనీసం లేకుండా ఈరోజు రాష్ట్రానికి ఒక మంచి అవకాశాలు కల్పించాలని ఒక సదుద్దేశంతో ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే మేము చూస్తున్నాం, ఆయన షెడ్యూల్ చూస్తుంటే అటు ప్రజల్లో ఉంటున్నారు, అటు రివ్యూ మీటింగ్ పెడుతున్నారు, ప్రజల్లో వెళ్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆయన ఇచ్చినటువంటి టార్గెట్స్ ఎలా ఉన్నాయి, మీరు ఎటువంటి రోడ్ బ్లాక్స్ ఉన్నా మాకు తెలియజేయండి, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకువెళ్తున్నారు. అలాగే ఈరోజు మనం ఎప్పుడూ లేనటువంటి విధానం ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు శాసనసభ్యుల్లో కూడా 88 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ఎందుకంటే ఈరోజు యావరేజ్ తీసుకున్న యంగెస్ట్ ఎమ్మెల్యేస్ ఏ రాష్ట్రంలో ఉన్నారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఎంపీస్లో కూడా మనం ఎన్నుకున్నటువంటి ఎంపీస్ కూడా యంగెస్ట్ ఏజ్లో ఎంపీస్ అయ్యి ఈరోజు యంగెస్ట్ ఏజ్ ఫ్రమ్ ది కంట్రీ అని కూడా మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది విద్యావంతుల్ని, చాలామంది యువకులను తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చి ఈరోజు ఎక్కువ పనిచేసే పని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అందరికీ కూడా అవకాశం కల్పించారు. కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తూ మన భవిష్యత్తుని ఒక మంచి చేతిలో పెట్టి మంచి
నాయకుల్లో పెట్టి మనం ముందుకెళ్తున్నామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నానని మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.